హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కార్తిక్. సో ఈరోజు అయితే మన ఛానల్లో మోటో G34 5G మొబైల్ని అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాను. సో ఆ వీడియోని అయితే మీరు ఇప్పుడు చూడొచ్చు. సో చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా బాక్స్ అయితే వస్తుంది. నేను ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ చేశాను ఈ మోటో G34 5G మొబైల్ని. సో మీరు ఈ బాక్స్ పైన ఉన్న కంటెంట్స్ అయితే చూడొచ్చు. మనకి 8GB వేరియంట్ విత్ 128GB స్టోరేజ్ అయితే మనకి మొబైల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు బాక్స్ అయితే మనం ఓపెన్ చేద్దాము. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి మొబైల్ ఫోనే ఉంది. సో ఈ విధంగా కవర్లో అయితే మన మొబైల్ ఫోన్ని వాళ్ళు ప్యాక్ చేశారు. నేనైతే ఓషన్ గ్రీన్ కలర్ అయితే బుక్ చేశాను. మీకు ఇంకా చార్కోల్ బ్లాక్ కూడా ఉంది. సో చూస్తున్నారు కదా, మనకి వెగన్ లెదర్ ఫినిష్తో అయితే ఈ మొబైల్ రావడం జరిగింది. సో పౌచ్ కూడా అంత అవసరం లేదు. ఇక మనకి బాక్స్లో కంటెంట్స్ చూస్తే ఒక USB అడాప్టర్, ఇంకా కేబుల్, అలాగే సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఇచ్చారు. అలాగే కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. ఇంతే, మనకి పౌచ్ కానీ టెంపర్డ్ గ్లాస్ కానీ ఈ మొబైల్తో మనకు ప్రొవైడ్ చేయలేదు. సో మొబైల్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, 3 months యూస్ చేసిన తర్వాత ఈ మోటో G34 5G మొబైల్ ఎలా ఉందో ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ అయితే ఇచ్చారు. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ అయితే నాకైతే మంచిగానే అనిపించింది. మనకి డిస్ప్లే రిఫ్రెష్ రేట్ అనేది 60Hz ఇంకా 120Hz ఇచ్చారు. బట్ 120Hzలో పెట్టుకుంటే మనకి బ్యాటరీ అనేది చాలా ఫాస్ట్గా డ్రైన్ అవుతుంది. సో నేనైతే 60Hzలోనే యూస్ చేస్తున్నాను. సో మనకి ఈ మొబైల్ 8GB వేరియంట్ రావడం వల్ల పర్ఫార్మెన్స్ అయితే చాలా స్మూత్గా ఉంది. మనం మల్టిపుల్ యాప్స్ కూడా బ్యాక్గ్రౌండ్లో రన్ చేయొచ్చు. సో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మీకు. ఈ వీడియోని అయితే నేను మోటో G34 ఫ్రంట్ కెమెరా నుంచి అయితే రికార్డ్ చేశాను. సో మీరు వీడియో క్లారిటీ ఇంకా ఆడియో క్లారిటీ కూడా చూడొచ్చు. నేను ఆడియో కూడా ఈ మోటో G34లోనే రికార్డ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ మొబైల్ యొక్క బ్యాక్ కెమెరా యూజ్ చేసి రికార్డ్ చేసిన వీడియో శాంపుల్ అయితే చూడొచ్చు. సో నేనైతే బస్సులో వెళ్తూ ఈ వీడియో రికార్డ్ చేశాను. స్టెబిలైజేషన్ కూడా నాకైతే బాగానే అనిపించింది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ మొబైల్ యొక్క ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి తీసిన కొన్ని ఫోటో శాంపుల్స్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. సో నాకైతే పోర్ట్రేట్ షాట్స్ ఇంకా నార్మల్ ఫొటోస్ అయితే ఈ ప్రైస్ రేంజ్లో మంచిగా అనిపించాయి. సో ఫ్రెండ్స్, మెయిన్గా మనకి ఈ మొబైల్లో బ్యాటరీ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది. ఈజీగా 1 వర్కింగ్ డే అయితే మనం యూజ్ చేయొచ్చు. ఈ మొబైల్లో ఆండ్రాయిడ్ వర్షన్ 14 అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే 2 ఆండ్రాయిడ్ అప్డేట్స్ వరకు ప్రొవైడ్ చేస్తామని అయితే మనకి మోటరోలా కంపెనీ వాళ్ళైతే చెప్తున్నారు. అండ్ మనకి 3 years సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ఉంటాయంట. సో ఆండ్రాయిడ్ వర్షన్ ఇంకా సెక్యూరిటీ అప్డేట్స్ పరంగా మనకి ఈ మొబైల్ అయితే బెస్ట్ అని నా ఒపీనియన్. ఫ్రెండ్స్, ఎప్పటిలాగే మనకి మోటరోలాలో ఉండే కొన్ని గెజెట్స్ అయితే అట్లానే ఉంచారు. లైక్ ఫ్లిప్ చేస్తే కెమెరా ఓపెన్ కావడం, అలాగే ఫోన్ని మనం షేక్ చేస్తే ఫ్లాష్ లైట్ రావడం, ఇట్లాంటి ఫీచర్స్ అయితే మనకి ఎప్పటిలాగానే ఈ మోటరోలా ఫోన్లు అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ మోటో G34 5G యొక్క రివ్యూ అండ్ అన్బాక్సింగ్ వీడియో అయితే ఇంతే. సో 3 months యూజ్ చేసిన తర్వాత నాకైతే పర్ఫార్మెన్స్ వైజ్గా ఈ మొబైల్ అయితే బాగానే అనిపించింది. సో మీరు ఈ ప్రైస్ రేంజ్లో ఈ మోటో G34 5G పర్చేస్ చేయాలనుకుంటే సో మీరైతే పర్చేస్ చేయొచ్చు. ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అండ్ నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.